ఫీజు రియంబర్స్మెంట్ బకాయి కోసం బీసీ విద్యార్థి సంఘం ఆందోళన బాటపట్టింది. మాసబ్ ట్యాంక్లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించింది. ఫీజు బకాయి చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్ ఇవ్వడం లేదని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థి సంఘం ఆందోళనకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డికి విద్యార్థి సంఘం నేతలతో కలిసి వినతి పత్రం అందజేశారు. రేవంత్ పాలనలో విద్యార్థుల భవిష్యత్ అంధకారమైందని మధుసూదనాచారి మండిపడ్డారు. విద్యార్థులను వేధింపులకు గురి చేస్తోందని ఫైర్ అయ్యారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయి విడుదల కోసం ఉద్యమిస్తామని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. తెలంగాణలో గత ప్రభుత్వాల కంటే భిన్నంగా అన్ని విధాలుగా విద్యార్థి లోకాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పుల్లో భాగంగా అనేక దేశాలు, అడ్వాన్స్డ్ దేశాలు ఏవైతే ఉన్నాయో విద్యను, వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందించి ఆ దేశంలో ఉండేటువంటి ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థి ఒక శక్తిగా రూపాంతరం చెందేటువంటి సానుకూల పరిస్థితులు కల్పిస్తూ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలు, ప్రత్యేకించి విద్యార్థులు, యువకులు బజార్న పడేటువంటి దుర్మార్గపు విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నది. విద్య అనేది విద్యార్థుల ప్రాథమిక హక్కు. ప్రతి విద్యార్థి విషయంలో ప్రభుత్వం తనదైనటువంటి చొరవ ద్వారా గత ప్రభుత్వాల కంటే మెరుగైనటువంటి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈ ప్రభుత్వం గడిచిన 3 సంవత్సరాలుగా విద్యార్థులను హింసించడమే, వాళ్ళ జీవితానికి భరోసా లేనటువంటి దుస్థితిని కల్పించడమే తన పాలన విధానంగా కొనసాగిస్తున్నది. కాబట్టి ఈరోజు 8-9 వేల కోట్ల రూపాయల బకాయిలు కావచ్చు, ప్రతి సంవత్సరం నిన్నగాక మొన్న మనం పేపర్లలో చదివినాం, వార్తలలో వింటున్నాం, తలసరి ఆదాయంలో దేశంలో 2వ స్థానంలో ఉన్నది. ఒకప్పుడు మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు 2వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం. పక్క రాష్ట్రాల తలసరి ఆదాయం తక్కువ ఉన్నా వాళ్ళు విద్యార్థుల విషయంలో చూపిస్తున్నటువంటి చొరవ, విద్యార్థులకు వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి తీరును చూసిన తర్వాతనైనా మరి ఆ పరిస్థితిని కొనసాగించాల్సినటువంటి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సాకులు, మీనమేషాలు, వక్రీకరణలు ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి సృష్టిస్తా ఉన్నది. రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ మైనార్టీ విద్యార్థులకు ఫీజుల బకాయి చెల్లించమంటే ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు, దాదాపు దగ్గరకు వచ్చింది 3 ఏళ్ళు, 3 ఆర్థిక విద్యా సంవత్సరాల యొక్క ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతుంది. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దీనిలో ఇబ్బంది పడే ప్రశ్న ఏముందని అడుగుతున్నాను. దాదాపు 8,000 ఫీజుల బకాయిలు వెళ్తే ముఖ్యమంత్రి ఒక్కరికే ఎంజాయ్ ఉండొచ్చు, కానీ రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థులు వాళ్ళు నరక యాతన అనుభవిస్తారు. విద్యార్థులు కోర్స్ అయిపోయిన వాళ్ళు ఇంజనీరింగ్, ఎంసీఏ, బీసీఏ లేదా డిగ్రీ, పీజీ కోర్సులు అయిపోయిన వాళ్ళు వాళ్ళ యొక్క సర్టిఫికెట్ రాక అప్పులు తెచ్చి, కొందరు దమ్మున్న వాళ్ళు అప్పులు తెచ్చారు, అప్పులు ఉంటున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. విధాన ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికేట్లు ఇవ్వగా తీసుకోలేక అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఒక కొత్త స్కీమ్ పెట్టలేదు, ఒక కొత్త హాస్టల్ పెట్టలేదు, ఒక కొత్త గురుకులం పెట్టలేదు. ఉన్న గురుకులాలకి ఎసరు పెడుతున్నావు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని వీటిని రద్దు చేసే పథకం ప్లాన్ చేసి కులాల పేరు మీద హాస్టల్ ఎందుకు, స్కూల్ ఎందుకు అని చెప్పి కొత్త నినాదం చేశారు. పెద్ద సంఘ సంస్కర్త లేక పేద కులాలు చదువుకోకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఏ వర్గాన్ని, ఏ కులాన్ని, ఏ సమాజంలో ఏ వర్గాన్ని కూడా అణచిపెడతామనేటటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉండొద్దు.